రోజుల విరామం తర్వాత ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్పై పోరాటానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్న విపక్షాలు లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చాయి. లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన ప్రశ్నపత్రాల లీకేజ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యంపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇటు కొత్త క్రిమినల్ చట్టాలపైన కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానమిచ్చారు. ఇటు ప్రభుత్వం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం తర్వాతే నీట్పై చర్చిద్దామంటోంది. దీంతో సభలో దీనిపై దుమారం రేగే అవకాశం ఉంది. ఇటు సభ ప్రారంభానికి ముందే పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు సమావేశం కానున్నాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై నిరసన తెలపనున్నారు ఇండి కూటమి ఎంపీలు. ఇవాళ జరగబోయే పార్లమెంట్ సమావేశాల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. ప్రసాద్, ఎలా ఉండబోతున్నాయి ఇవాళ పార్లమెంట్ సమావేశాలు? వాస్తవానికి ఈ రోజు నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. ఆ తర్వాత రేపు ప్రధానమంత్రి లోక్సభలో సమాధానం ఇవ్వాలి. ఎల్లుండితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నందున రాజ్యసభలో ఎల్లుండి ప్రధానమంత్రి దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కూడా ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం గురించి, అంటే నీట్ పరీక్షా పత్రాలు, అదేవిధంగా యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ సంబంధించి ఖచ్చితంగా చర్చ జరపాలి. ఇది దేశ భవిష్యత్తు సంబంధించిన అంశం. అదేవిధంగా దేశ నిలువలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం కాబట్టి ముందుగా దీనిపై చర్చ జరగాలని చెప్పి పట్టుబడుతున్నాయి. అదేవిధంగా క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అన్నిటి నేపథ్యంలో పార్లమెంట్ లోపల జరిగే అంశాలు ఈ రకంగా ఉండగా, పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల చెందినటువంటి ఇండియా కూటమి సభ్యులంతా కూడా ఈరోజు సమావేశమై దర్యాప్తు సంస్థల యొక్క దుర్వినియోగం ఏ రకంగా జరుగుతున్న అంశంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపక్షాల యొక్క కార్యాచరణ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం, అంటే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఖచ్చితంగా నీటు, అదేవిధంగా యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ, ఈ వైఫల్యంపై ఖచ్చితంగా చర్చ జరిగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాలి. కాబట్టి దానికి ముందుగానే షెడ్యూల్ ప్రకారం నిర్ణయించుకున్నటువంటి ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా చెప్పింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ససేమిరా ఒప్పుకోవట్లేదు. దీనిపై ఏ రకంగా ప్రతిపక్షాలను సమ్మతింపజేస్తారు, ప్రభుత్వం ఏ రకంగా దీనికి సంబంధించి ఈ చర్చకు మార్గం సుగమం చేసే అవకాశం ఉందన్న అంశంపై వేచి చూడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే పార్లమెంటు వెలుపల ఇండియా కూటమి సభ్యులంతా కూడా దర్యాప్తు సంస్థల యొక్క దుర్వినియోగంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయబోతున్నారు. పార్లమెంటు లోపల కూడా నీటు, వీటన్నిటిపై కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముందు చర్చ జరగాలని చెప్పి, సభా కార్యక్రమాలు కూడా రద్దు చేసి చర్చ జరగాలని చెప్పి పట్టుబడుతున్నారు. కాబట్టి చూడాలి ఏ రకంగా ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదా అన్న అంశంపై కొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.